హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి కామెంట్ చేయండి. ఈరోజు బయటికెళ్దాం అనేసి అనుకున్నాను. అనుకోని ఒక దండ తయారు చేసుకుందాము అనేసి ఆలోచన అయితే వచ్చేసింది. చాలా రోజుల నుంచి ఇంట్లో ఈ డాలర్ అయితే పడి ఉంది. ఈ డాలర్ ఏందనుకుంటున్నారా? నాకు చైన్‌కు సైడ్‌కొచ్చినది. ఈ డాలరు నా చైన్‌కున్నది గానీ చైన్ అయితే గనక వేసుకున్న తర్వాత నాకు బయటికనేది డాలర్ అస్సలు కనిపించను లేదు. ఎందుకంటే అంత సన్నగా ఉండం గాబట్టి, కొంచెం మొద్దుగా ఉన్న వాళ్ళకైతే గనక మెడ లావుగా ఉంటుంది గాబట్టి, చైన్ అనేది పైకి కనిపిస్తా ఉంటుంది. నాకైతే అస్సలు కనిపించలేదు. అందుకని అది తీసేసాను. ఉన్నా లేనట్టే ఉంది అనేసి, కొత్త డాలర్ పక్కనెందుకు పడేయాలా? దాంతో ఏదైనా ట్రై చేద్దాము అనేసి అనిపించేసింది. ఈరోజు ఫ్యాన్సీ స్టోర్‌కెళ్తా ఉండి, ఈ డాలర్‌ను గూడా అలా బ్యాగ్‌లో వేసుకొనైతే పోయాను. ఇంత డబ్బులు తీసేసుకొని. ఫ్యాన్సీ స్టోర్‌లో ఏమన్నా సెట్ అవుతాయో ఏమో చూద్దాము అనేసి. ఆడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నా పూసలు చూపించండమ్మా అంటేనక, ఈ పూసలు చూడక్క, ఈ పూసలు చూడండి అనేసి ఇలా కలర్లు అనేది తీస్తూ ఉన్నారు. ఇవి అయితేనక ఈ డాలర్‌కి ఏవి సెట్ అవుతాయా అనేసి ఒక్కొక్కటి పట్టుకొని చూస్తా ఉన్నాను. ఇవి లావు సైజువి, సన్న సైజువి అన్ని సైజులు ఉన్నాయి గానీ, నాకు ఏది కుట్టుకోవాలో అర్థం కాలేదు. దానికి ఏది సెట్ అవుతది గూడా అని అయితేనక ఏమి అనిపించలేదు. ఇంకా లాస్ట్‌కి అయితేనక ఈ పూసలైతే తీసుకొచ్చారు. డైమండ్ షేప్‌లోన ఏదో అంటారండి. నాకైతే పెద్దగా పేర్లనేది ఏమీ తెలియదు. అందుకే ఈ పూసలైతే ఉన్నాయి. ఇవైతేనక రెడ్ కలరు, పింక్ కలరు అట్లా అంటే కలర్లు పూసలైతే ఉన్నాయి. బ్లాక్ వేసుకోమనైతేనక అక్క అనింది. బ్లాక్ వేసుకో బావుంటుంది అనేసి. కానీ బ్లాక్ ఇంట్లో ఉన్నాయి పూసలు. ఇంక నేనేమనుకున్నా అంటే బ్లాక్ ఏసుకుంటే నేనొక్కదాన్నే వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పాప అందు కూడా ఎప్పుడన్నా సెకండ్ శనివారం రోజు అలా టైంలో వేసుకుందంటే బావుంటుంది గదా! అనేసి అనిపిచ్చేసింది. పాపకు పనికొస్తుంది. నాకు పనికొస్తుంది గదా! అన్నట్టుగా అయితే గనక నేను బ్లాక్‌వయితే తీసుకోకుండా గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ అయితే గనక బావుంటుంది అనేసి అనిపిచ్చేసింది. ఇంకా డాలర్ మీదకి బావుంటుంది గదా! అన్నట్టుగా ఆ పూసలు తీసుకొనొచ్చుకున్నాను. ఆ పూసలతో పాటు ఇంకా అన్ని వస్తువులైతే కొనుక్కొనొచ్చాను. ఇంటికొచ్చాకల్లా బుస్సొచ్చేసింది. ఫ్యాన్సీ స్టోర్ అయితే దగ్గరనే లెండి. ఏం చేస్తాము మా మెట్లు ఎక్కాలకల్లా ఇంకా తినే బువ్వల్లా అరిగిపోతుంది. మా పాప ఈ మధ్య మా బాటిల్ కారిపోతుందమ్మా నీళ్ళు కింద పడిపోతా ఉంటే అనేసి అంటా ఉంటేనక ఒక బాటిల్ అయితే తీసుకొచ్చాను. అలాగనే ఒక స్టిక్కర్ల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. సన్నగున్నాయి. ఉత్త ప్యాకెట్ లెక్కనే కనొస్తుంది చూపిస్తా ఉంటేనక. అందులో స్టిక్కర్‌లు ఉన్నాయా లేవా అని డౌట్ రావచ్చు. ఇదైతేనక ఫేస్‌కేసుకునే మాస్క్ అయితే తెచ్చాను ఒకటి. స్క్రబ్బర్ ఒకటి, మాస్క్ ఒకటి. పూసుకుంటే తెల్లగన్నా అవుతానా ఏమో అన్నట్టుగా అయితే గనక తీసుకొచ్చాను. తెచ్చిన తర్వాత అయితే పూసుకోలేదులెండి. చాలా రోజులు అలాగే పక్కన ఉండిపోయినాయి గానీ, తీసుకోవడం అయితే తీసుకొస్తా గానీ, అవి వేసుకునే లోపలనేది ఇంకా మనకు అంత టైం అయితే ఉండదు. అది ఆరబెట్టుకోవాలన్నా, పీక్కోవాలన్నా భలే చిరాకొస్తా ఉంటుంది. చూడండి పోయేటప్పుడైతే తళతళ మెరుసుకుంటూ పోయినా, ఇంటికొచ్చే లోపలైతే కళ్ళు గుంతల్లోకి కర్రె మొఖమేసుకొని ఏలబడిపోయి ఎట్లున్నానో! ఇట్లయిపోయాను. ఇంక ఇంటికొచ్చిన తర్వాత ఈ పూస అల్లే పని పెట్టుకుందాము అనేసి అనుకోని ముందుగా అయితే కొన్ని వాటర్ తాగేసి కొంచెం సేపు అయితేనక పూసలయితేనక అల్లుదామనేసి కూర్చున్నాను. కూర్చొనయితేనక ఆ పూసలనేది ఇక నేనైతే పూసలైతే ఏమీ అల్లలేదండి. ఆ డాలర్‌కి ఊరికే కట్టేసాను. అటు సైడ్, ఇటు సైడ్ అనేది గ్రీన్ కలర్‌వి. కానీ ఆ పూసలు ఆ డాలర్‌కి అస్సలు సెట్ కాలేదు అసలుకు. నేను ఏదో అనుకుంటునక ఏదో అయింది ఈడ అయితేనక. అసలు కొంచెం గూడా అది మ్యాచింగ్ అనేదే లేదు ఆ డాలర్‌కు. ఇంక ఈ డాలర్ ఇట్ట పనికి రాదేమో అనేసి అనిపిచ్చేసింది. ఇంట్లో ఇంతకుముందుకు ఒక చైన్‌కైతే గనక గుండు చైన్ తీసుకున్నాను. దానికైతే సైడ్‌కి గుండు వచ్చినది. అది కూడా సెట్ గాక ఆ గుండు తీసి పక్కన పెట్టేసి ఉన్నాను. ఇంక నేను అది ఏమన్నా బావుంటుందేమో అన్నట్టుగా అయితే గనక అది తీసానుంగా. డాలర్‌నయితే గనక దాన్ని తీసేసి పక్కన పడేసి ఆ గుండు తీసుకొనొచ్చేసాను. ఇది పూసలతో పాటి 2 గోల్డ్ కలర్ పూసలు కూడా తీసుకొనొచ్చాను. ఆ పూసలన్నా దీనికి ఎక్కిస్తే బాగా గనొస్తుందో లేదో అనే డౌట్‌తో అనేసి ఇంకా ముందుగా అయితేనక ఒక గోల్డ్ కలర్‌ది పూస ఎక్కిచ్చేసి సన్న సైజ్‌ది. తర్వాత ఈ గుండు ఎక్కిచ్చేసాను. ఇది ఎక్కిచ్చిన తర్వాత మళ్ళా గోల్డ్‌ది ఎక్కించుకుంటే బావుంటుందనేసి. ఇప్పుడైతే గనక బానే సెట్ అయిందండి. ఇంతకుముందు దానికన్నా ఇది బానే సెట్ అయింది. ఏమంటేనక ఇంకా కట్ చేశాను ముందు దానికైతే నాకు అల్లేసి కానీ కట్ చేసినా ఏం కాదన్నట్టుగా ఇలా అయితే గనక ముడి వేస్తూ ఉన్నాను. ఆ ముడి అన్న గట్టిగా నిలబడుతుంది గదా అన్నట్టుగా. మనం కొన్న తర్వాత ఏదో ఒక దానికి ఉపయోగించుకోవాలి గదా! ఈ పూసలు కూడా చాలా రేటు పడిపోయాయి. నేనైతేనక ఇవి మామూలుగా అల్లిన దండ ఒక్కొక్కటి వచ్చేసి ఆహ్, నేను 3 తీసుకొచ్చాను. 3 కలిసి రూ. 120, రూ. 130 తీసుకున్నారు. దీని బదులు ఊరికే ఏదైనా దండ తీసుకునే బావుండనేసి అనిపిచ్చేసింది.
కానీ ఏం చేస్తాం, కుట్టుకోవాలనేసి అనిపించేసింది కాబట్టి తీసుకొచ్చేసాను. మొత్తానికి అయితే కనుక ముడి అయితే వేసేసాను. ముడి వేసిన తర్వాత ఇవంతా ఇలా లాగుతా ఉన్నాను సక్రమంగా ఉన్నాయా లేదా అనేసి. ఆ ముడి వేసిన తర్వాత అదైతే కనుక కాల్చాలి. అగ్గిపెట్టె తీసుకొని కొంచెం కాల్చినామంటే అది గట్టిగా అలాగే నిలబడిపోతుంది. లేకుంటే కనుక అది జారిపోతూ వస్తూ ఉంటుంది. చూడండి ఈ ముడి అయితే కనుక నేను తర్వాత చూసుకున్నాను కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? ఇది కరెక్ట్ సైజులో ఉన్నదంటే గనక తర్వాత కాల్చొచ్చు అనేసి నేను తర్వాత అనేది కాలుస్తూ ఉన్నాను. ముందే చూసినామంటే గనక మళ్ళా ఎత్తులు తగ్గులు వచ్చినాయంటే గనక ఇంకేం చేయడానికి కూడా ఉండదు. గలీజ్‌గా కనిపిస్తుంది. ముందన్నీ చూసుకొని అయితే గనక ఇలా కాల్చాను. ఇలా కాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా అంటుకుందంటే ఇంక మండుకుంటా పోతూనే ఉంటుంది. ఇంకా ఇలా చేత్తో అన్నామంటే చేయి కాలుతూ ఉంటుంది. కానీ వదిలిపెట్టేసామంటే గనక పూసలు మొత్తం అనేది పోతాయి. ఇంకా దారం అయితే ఏముండదు. ఈ పూసలు అల్లాలనే టైం అయితే గనక చాలా టైమే పడుతుంది. ఇంక మొత్తానికైతే గనక ఇలా అయితే గనక రెడీ అయింది దండ అయితే గనక. కానీ బానే ఉంది. అంత బాగుంది, సూపర్‌గానుంది అనేసి అనలేము. అలా అనేసి ఛీ! బాగాలేదు అని గూడా అనలేము. అయితే గనక లంగా ఓణి యేసుకుంటూ ఉన్నాను గదా నేను. లంగా ఓణి మీదకైతే గనక చాలా బాగా అనిపిచ్చేసింది నాకైతే గనక. ఇంక దీనికైతే గనక అటు సైడు, ఇటు సైడు మనకు కొండైతే ఉండాలి గదా! సైజు అనేది కరెక్ట్‌గా జూసి పెట్టుకున్నామంటే సరిపోతుంది. నేనైతే 3 పొరలు కొనుక్కొచ్చానని జెప్పాను గదా! అటు సైడ్ 3, ఇటు సైడ్ 3 అనేది వేసేసుకున్నాను. ఇది కరెక్ట్‌గా నా మెడకు కరెక్ట్‌గా ఉంది. ఇంకా నాకన్నా కొంచెం లావున్న వాళ్ళకైతే గనక ఈ 3 పొరల పూసలనేది సరిపోకపోవచ్చు. ఎందుకంటే నా గొంతుకే కరెక్ట్‌గా ఉంది అంటే గనక కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే గనక టైట్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతమించి ఇంకా ఏం లేదు. ఇదైతే గనక కష్టపడైతే గనక కడుతూ ఉన్నాను. నేను ఇంట్లో ఉన్న దానిలోనే ఉపయోగించుకుంటూ ఉన్నాను. దీనిలో అయితే సెపరేట్ ఏమి కొనుక్కొచ్చుకోను. మామూలుగా నేను చైన్స్ తెచ్చుకుంటాను గదా! చైన్స్ తెచ్చుకున్నప్పుడు దానిలో కొండీలు ఉంటాయి గదా! లింకులు. అవి అనేది అలాగే ఉండిపోతాయి ఇంట్లో. నేను అవి సెపరేట్ జేసి అనేది ఒక బాక్స్‌లో వేసి పెట్టుకుంటాను. మనకు ఉపయోగం లేనివంటూ ఏమి ఉండదు గదా! ఏదో ఒక దానికి ఉపయోగపడుతూనే ఉంటుంది. మొత్తానికైతే గనక దండ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఎలా ఉంది? ఏంది? అనేసి అయితే గనక కామెంట్ చేయండి. నాకైతే భలే నచ్చేసింది. ఇంకా బావుంది అనేసి అనిపిచ్చేసింది. సామాన్యంగా మా పాప గూడా బావుంది అనేసి మాట అయితే నాకు అస్సలు రాదు. అలాంటిది చూస్తాను కొనుక్కొచ్చుకున్నావా నువ్వు అనేసి అనింది ఇంటికొస్తానే. అలా అయితే గనక వచ్చేసింది దండ అయితే గనక. బావుందో లేదో కామెంట్ చేయండి. ఇంకా కష్టపడి ఆ దండను అల్లి లోపలైతే చెమటల్లా కారిపోయాయి. ఇంకా ఆ దండ అలా పక్కన పెట్టేసి మళ్ళా కిచెన్‌లోకైతే వచ్చాను మధ్యాహ్నానికి అన్నం జేయడానికి. ఇంక ఈరోజైతే గనక మేము స్పెషల్‌గా ఏం చేసుకుంటున్నామంటే గనక చికెన్ అయితే చేస్తూ ఉన్నాను. ఎప్పుడు పప్పు తిని బోర్ కొడతా ఉందన్నట్టుగా అయితే గనక ఈరోజు చికెన్ చేస్తా ఉన్నాను. ఏమోలెండి చికెన్ ఎలాగో ఒకలాగా అయితే గనక చేస్తూ ఉంటాను నేను. ఒక లెక్క అయితే గనక చేయను. ఎందుకంటే గనక ఎప్పుడు ఒకేలా చేస్తే గనక ఏం బావుంటుంది అనే ఆలోచనతోనే అట్లా ఇలా చేస్తూ ఉంటాను గానీ చికెన్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారులేండి. నేనిలాగ ఒక రకంగా అయితే గనక అస్సలు జేయను. పద్దాకులు మారుస్తూనే ఉంటాను. ఎందుకనక ఎలా చేస్తే టేస్ట్ బావుంటుందని ట్రై చేస్తూనే ఉంటానులెండి. మా ఆయనకు భయమేస్తా ఉంటుంది. ఇది ఏం చేస్తదో, ఎప్పుడు నన్ను బాత్రూమ్‌లోకి బయటికి తిప్పుతాదో ఏమో అని టెన్షన్ పడుతూనే ఉంటాడు. అన్నం పెట్టే ముందయితే గనక అడుగుతాడు. "ఏం చేశావు? ఎట్లా చేశావు?" అనేసి. నార్మల్‌గానే చేసినా అంటే గనక "ఆ! తేపో తిందాం" అంటాడు. లేకుంటే "ఫస్ట్ నువ్వు తిను తర్వాత నేను తింటాను" అనేసి అంటాడు. ఇంకా అలా అయితేనక ఉంటుంది. ఇంకెప్పుడు ఒకేలాగా ఏం తింటావు అన్నట్టుగా అయితేనక. కానీ ఇప్పుడైతేనక చికెన్ తినాలి అంటేనక ఏం లేదు. డైలీ చికెన్ అయితే దొరుకుతుంది మనకు. కానీ అయితేనక నా చిన్నప్పుడైతేనక మాది చాలా అంటే గనక పల్లెటూరు, పక్కా పల్లెటూరు. మా ఊరికి బస్సులు గూడా ఉండేవి గాదు. ఇంకా మా ఊర్లో అయితేనక చికెన్ జేసుకోవాలంటే గనక పండగలే రావాలి. పండగల కోసం అయితే గనక వెయిట్ జేసేవాళ్ళు చికెన్ కోసము. అలాగే ఏమన్నా పాయసం జేసుకోనికి మా పండగొస్తుందంటే కొత్త బట్టలు వేసుకోవచ్చు, పాయసం చేస్తారు, చికెన్ చేస్తారు అని కింద అనేది పిల్లలు గాని ఆలోచిస్తా ఉండేవాళ్ళు. చికెన్ అనేది పండగ 2 రోజులు ఉన్నందనంగా కోడి కోసం అయితేనక ఎక్కడెక్కడ అనేది తిరిగేవాళ్ళు. అంటే మన కోళ్ళైనా గానీ ఎక్కడనో అంత అనేది మేతకనేది అక్కడెక్కడ తిరుగుతా ఉంటాయి గదా! దాన్ని పట్టుకోవడానికైతే గనక ఉరుకుతా ఉండేవాళ్ళు. ఒకరోజు ముందనేది అలాగనే పట్టుకొని కట్టేసి పెట్టేవాళ్ళు. ఇంకా అదే అనేది చికెన్ చేసుకునేవాళ్ళు గానీ, ఇప్పుడైతే గనక అలా అయితే ఏం లేదు గదా! ఎప్పుడు ఇష్టం ఉంటనక అప్పుడు వండుకోవడం, తినడం అదే పనిగా ఉంటుంది. ఇక చికెన్ అయితే గనక నా చిన్నప్పుడు అస్సలు తినేదాన్ని గాదు నేను. చికెను అనేది అసలు నాన్ వెజ్ అనేది తినేదాన్ని గాదు. తర్వాత అనేది ఇంకా పెళ్ళై పాప పుట్టిన తర్వాత అప్పటి నుంచి అనేది నాన్ వెజ్ తినాలి అంటే గనక పాప కోసం తినడం అయితే గనక మొదలుపెట్టేసాను. ఇప్పుడైతే బానే తింటున్నానులెండి. బాగానే అంటే గనక ఏం తినను. నాన్ వెజ్ అంటే ఎక్కువగా ఇంగా
తినేది అంటే గనక చికెనే. మా ఇంట్లో చేసేది కూడా ఎక్కువ చికెనే. ఇంకెప్పుడన్నా గానీ మటన్ కర్రీ అలాగా చేస్తూ ఉంటాను. మటన్ బిర్యానీ ఆ మటన్ గూడా మా ఆయన కోసం అయితే చేస్తాను. నేనైతే అస్సలు తినేదాన్ని గాదు. ఇక నేను గూడా తినను అంటే గనక ఆయన గూడా ఇంకా నేను గూడా తినను అవసరం లేదులే అనేసి అంటాడు. ఎందుకంటే ఒక్కోడికి చేయాల్సింది ఉంటుంది. పాప నాన్ వెజ్ అస్సలు తినదు. ఇక ఆమెకెప్పుడో బుద్ధి పుడితేనే సర్లే తింటలేమ్మా అనే మాట అంటది. లేకుంటే ఉట్టి రైస్ మాత్రమే తింటది బిర్యానీ చేసినా గూడా. ఇంకా అందుకోసం అనేసి సర్లే నీతో పాటు నేను తింటలే అంటే గనుక ఆయన ఇంగ మటన్ ఇంటికి తీసుకొస్తాడు. ఇంక నేను గూడా అలా అలా అనేది వండుతాను. ఈ మధ్యనే మటన్ గూడా బాగా వండేది నేర్చుకున్నా గానీ, ఇంతకుముందయితే గనక మటన్ ఎలా చేస్తారనేది గూడా నాకైతే గనక అస్సలు తెలీదు. అలా అనేది నాన్ వెజ్ తినడం అయితే గనుక నేను ఇలా అయితే గనుక నేర్చుకున్నాను. చిన్నప్పుడు మా అన్న అయితే గనుక భలే తిట్టేవాడు నాన్ వెజ్ తినననేసి. బలవంతంగా అనేది మాకు తినిపిచ్చేవాడు. అసలు ఇంక నోట్లో అనేది కుక్కి కుక్కి పెట్టేవాడు. తిను తిను నాన్ వెజ్ తినేది నేర్చుకోవాలి, నేర్చుకోవాలి ఎందుకు తినవు అనేసి అయితే గనక అంటూ ఉండేవాడు మా అన్న అయితే గనక. కానీ అయినా గూడా మేము తినకుండా పారిపోయేటోళ్ళము. అసలు తినేవాళ్ళమే గాదు. ఎందుకంటే కోళ్ళు అక్కడ ఇక్కడ తిరుగుతా తింటాండేది జూసి గెలుకుతా ఉండేటివి. పేడలు అక్కడ ఇక్కడ తిరుగుతా ఉండేటివి జూసి నాన్ వెజ్ తినాలంటే అసహ్యమేసేది. ఊర్లో మొత్తం కోళ్ళనేది చాలా ఎక్కువగా ఉండేది. కోళ్ళు, బర్రెలు. అలా అయితే గనక ఉండేది. నేను నాన్ వెజ్ తినడం అయితే చిన్న చిన్నగా నేర్చుకున్నానులెండి. ఏం జేస్తాం మరి.